రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమా థియేటర్లలో విడుదలైన 16 నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. రజనీకాంత్ డిజాస్టర్ మూవీ లాల్ సలాం గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో పాటు ఐఎండీబీలోనూ దారుణమైన రేటింగ్ సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్లోనే టీవీ ప్రీమియర్ అయిన ఈ సినిమా వచ్చే వారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన మూవీ లాల్ సలాం. ఈ సినిమా దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడీ మూవీని బక్రీద్ సందర్భంగా జూన్ 6 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం వెల్లడించింది. బక్రీద్కు ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ ఓ చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేసింది. అందులో రజనీకాంత్ను చూడొచ్చు. థియేటర్లలో రిలీజైన సుమారు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్ఫాంపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలాం సినిమాకు తొలి రోజు నుంచే దారుణమైన టాక్, కలెక్షన్లు వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా రజనీ అతిథి పాత్రపై భారీ ఆశలు పెట్టుకున్నా అదీ వర్కౌట్ కాలేదు. 9 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకున్న ఐశ్వర్య ఈ మూవీ ద్వారా తీవ్రంగా నిరాశపరిచింది. లాల్ సలాం మూవీలో మొయిద్దీన్ భాయ్ అనే ఓ గ్యాంగ్స్టర్ పాత్రలో రజనీకాంత్ నటించాడు. ఓ ఊళ్ళో జరిగిన మత హింసకు క్రికెట్ మ్యాచ్ ద్వారా అతడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అతడే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. సినిమా ప్రమోషన్లను కూడా బాగానే చేశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. విష్ణు విశాల్, విక్రాంత్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్లో నటించారు. ఇవేవీ కూడా మూవీని కాపాడలేకపోయాయి. ముఖ్యంగా తెలుగులో అయితే మరీ దారుణం. తొలి వారంలో లాల్ సలాం తెలుగు కలెక్షన్లు కేవలం రూ. 90 లక్షలుగా మాత్రమే ఉన్నాయి. ఇక తమిళం, తెలుగు కలిపినా ప్రపంచవ్యాప్తంగా తొలివారం 13 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్లు మాత్రమే రావడంతో సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. 60 కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొంది 35 కోట్ల రూపాయలు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సినిమాకు ఈ కలెక్షన్లు చాలా దారుణమనే చెప్పాలి. చివరగా, లాల్ సలాం సినిమా ఓటీటీ విడుదలతో ప్రేక్షకులకు మరో అవకాశం లభించింది. ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.